హుహు. తేడా క్రీస్తునందు ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. జకర్యా గ్రంథంలో చివరి సందర్భాలను 2వ అధ్యాయంలో చివరి భాగాలను మీరు ఆలోచన చేస్తున్నాము. కనుక ప్రియులు మన ప్రియుల ద్వారా చివరి 3 వచనాలను చదువుకొని దాంట్లో ఉన్న సందర్భాలను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చదవగలిగి వీలున్న వారందరూ కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము చివరి 3 వచనాలు. అందరికి వందనాలండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. మరియు నాకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొను, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొను. చివరిగా 13వ వచనం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదువుతున్నాం. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ వందనములండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందామండి. 11వ వచనం. ఆ దినమున అన్యజనుల అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేములోను ఆయన ఇకను కోరుకొనును. చివరిగా 13వ వచనం అండి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. అందరికీ మంచిదండి. క్రీస్తునందు ప్రియులందరికీ కూడా మనం అందరం కూడా దేవుని మాటల దగ్గరకు ఆకర్షితులమైన వాళ్ళందరూ. ఈ సందర్భంలో మీరు చూడగలిగితే దేవుడు అనేక సందర్భాలలో అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుంటారు, నాకు జనులగుదురు. అన్యజనులు హత్తుకునే పరిస్థితికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఇక్కడ కాస్త మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, అన్యజనులైన వాళ్ళు దేవుణ్ణి హత్తుకుంటారు అని అంటే, స్వజనులైన వాళ్ళు హత్తుకోవచ్చు, హత్తుకోకపోవచ్చు. గమనించాలి ప్రియులు. అన్యజనులైన వాళ్ళు యెహోవాను హత్తుకుంటారు. ఇప్పుడు ప్రాధాన్యత నీ కుటుంబానికి, నీ స్వజనులకు ఇస్తూ ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. నువ్వు దేవునితో ఉండలేవు. అర్థమవుతుందా?
నువ్వు ప్రాధాన్యతను ఎవరికి పెంచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. దీన్ని గుర్తించని యూదులు, ఇశ్రాయేలీలు చెదరిపోయిన వారిని, చెదరగొట్టబడిన వారిని, చెరకు కొనుపోబడిన వారి మీద లక్ష్యం ఉంచుతున్నారు. వారు వారి తప్పిదాల వలన చెదరిపోయారు. ఇక వాళ్ళకి నో మోర్ అవకాశం. వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ లేదండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఉంటాను అంటే మీరు కూడా చెదరిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. చెదరగొట్టబడిన వారిలో మీరు కూడా పాలిభాగస్తులైతే మీరు కూడా ఇక తిరిగి రాలేరు. ఇప్పుడు దేవుని ఫోకస్ అంతా అన్ని జనులను ఆకర్షించుకునే దశలోనికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ప్రారంభ దినాలలో మ్యాక్సిమం మీరు చూడగలిగితే ఒక కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనకి కనబడుతుంది. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులను దేవుడు ఆకర్షించుకున్నాడు. అబ్రహామును పిలుచుకున్నాడు. ఆ తర్వాత భార్యలుగా స్వీకరించడానికి కూడా వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకున్నారే తప్ప ఇతరులను ఆశ్రయించలేదు. ఇతరులను ఆశ్రయించి వాళ్ళ పిల్లలను కూడా వీళ్ళు మరి వారసులుగా నిర్ణయించుకుంటామంటే దానికి ఒప్పుకోలేని దేవుడు ఇక్కడ ఈ సమయానికి వచ్చేటప్పటికి అన్ని జనులకు అగ్రపీఠం వేస్తున్నాడు. ఇప్పుడు అన్ని జనుల ప్రస్తావనలోనికి ఎక్కువ చొరబాటు వెళుతుంది. జనులను ఆయన ఆహ్వానిస్తున్నాడు, వాళ్లకు ప్రాధాన్యతనిస్తున్నాడు. అన్ని జనులకు ఈ కాలం అన్ని జనులను మనం దేవుడు ఆకర్షించుకునే కాలంలో ఉన్నవాళ్ళం గనుక, దేవుడు ఆకర్షించే వాళ్ళలో ఉన్నాం గనుక మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత అన్యజనులకు. ఆయన మారుతున్నాడు అంటే మనల్ని మారమని. నేనే మారుతున్నప్పుడు మీకేంటి ప్రాబ్లం? మాటలాడక మౌనంగా ఉండండి దేవుని సన్నిధానంలో. అంటే ఇక నేను చెప్పిన తర్వాత మీరు దీనికి ఎడిషనల్స్ యాడ్ ఆన్ చెయ్యొద్దు, ఇంకా మీరు మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. కిందకు వచ్చేటప్పటికి సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయనే వచ్చి అన్ని జనులైన వారందరూ కూడా కూర్చుంటే వారితో పాటు ఉంటాను అంటున్నప్పుడు మరి ఆ రోజు అన్ని జనులను వద్దన్నారు కదా, ఈ రోజు మళ్ళీ ఎందుకు? ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఆయనకు అవసరం లేదు. అందుకని మీరు ఏం మాట్లాడకండి, మీరు మౌనులై ఉండండి. ఇవి ఈవేళ రోజు చెప్పుతున్న సందర్భాలు కాదు. అంటే జకరియా గారికి మాత్రమే చెప్తున్న సందర్భాలు కానే కాదు. ఈ సందర్భాలు మున్ముందు జరగబోయే సందర్భాల కోసం పదే 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 వాళ్ళకి చెప్తున్నాడు. ఏముందిలేండి, అన్ని జనులు చేరుతారన్న విషయం మనం తెలుసుకోవటం ద్వారా మనకేమి పెద్ద ఒరిగేదేముంది అని మీరు అనుకుంటున్నారు. నో ప్రియులారా, ఇక్కడ మనం ఈ విషయాలను మీరు పైనే చూస్తే మీకేం అర్థం కాదు. సంగతులను పైనే విచారించటం వలన నో యూజ్. చాలా మంది పొరబడుతున్నది ఇదే. లేఖనాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. చిన్న సందర్భమే కదా, మాకు తెలియని సందర్భం ఏం కాదు అనేటట్లుగా దానిని మీరు పక్కన పెట్టేస్తున్నారు. ఒకవేళ నిజంగా దేవుడే అది పక్కన పెట్టేసే సందర్భం అయితే, అది ఎంచబడని సందర్భం అయితే, దేవుడు ఎన్నిసార్లు ఈ అన్ని జనుల ప్రస్తావనను మనకు పరిచయం చేస్తున్నాడో తెలుసుకోగలగాలి. ఎన్నిసార్లు ఎక్కడెక్కడ గ్రంథాలలో రాయించాడో చూడగలిగితే ఆశ్చర్యపోతాం, అలసిపోతాం. కానీ రాయబడిన ప్రతి సందర్భంలోనూ కూడా గమనించండి,
రాయబడిన ప్రతి సందర్భంలో కూడా కొన్ని యాడ్ ఆన్స్ అంటారు. యాడ్ ఆన్స్ అనగా ఇప్పుడు మనకి భోజనానికి వెళ్ళాం. పలానా దగ్గర భోజనం అండి. ఏవండి పలానా దగ్గర భోజనం కానీ వెళ్ళినప్పుడు జనరల్‌గా భోజనానికి వెళితే మనకి ఏం చేస్తారు అంటే, కాస్త అన్నం, కాస్త పప్పు, కూరేస్తారు. ఏవండి ఆ అన్నంలో ఒక యాడ్ ఆన్ ఏంటో తెలుసా? మంచి నెయ్యేశారండి అంటారు. ఇంకొక విందుకెళ్ళాం. అక్కడికెళ్ళినప్పుడు ఏవండి అక్కడ ఎంత స్వచ్ఛమైన నెయ్యంటే, ఆ నెయ్యి వాసనే ఆ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించేసుకుందండి. చాలా అద్భుతంగా ఉందండి అంట. ఇది యాడ్ ఆన్. భోజనము దాని విశేషణాన్ని చెప్పేది. ఇక ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక్క మీరు భోజనంలోనే మీకు అర్థమవుతదనే విషయాన్ని ఎక్కువగా ఉటంకించాం. ఒకవేళ మీరు బట్టలు కొంటున్నారనుకోండి. యాడ్ ఆన్ ఏంటో తెలుసా? మీకు ఈ బట్టలను క్యారీ చేయటానికి ఒక మంచి ఏదో ప్లాస్టిక్ సంచి కాదు. ఒక మంచి బ్యాగ్ ఇస్తారు. ఇదొక యాడ్ ఆన్. దీనికి ఇంకొంచెం ఒక పాయింట్‌ని చేరవేసే విధానం అనమాట. యాడ్ ఆన్ అంటారు. ఇక ఇంకొన్ని సందర్భాలు చెప్తాను చూడండి. మీరు ఒక నగలు కొనుక్కోవటానికి వెళ్లారు. అక్కడ వాడు మీకేమిస్తాడు అంటే, ఆ నగను భద్రపరుచుకోవటానికి ఒక చక్కటి పెట్టిస్తాడు. మీ వస్తువులు ఎక్కడ జారిపోకుండా, హ్యాంగ్ అవ్వటానికి చక్కగా నీట్‌గా. ఇది యాడ్ ఆన్. ఇదెందుకండి ఇది సెపరేట్‌గా ఇచ్చారంటే, ఇది చూడండి ఒకసారి మీ దగ్గర పెట్టుకుంటే ఎంత బావుంటదో అని ఉచితంగానే ఇస్తాడు. ఉచితంగానే. యాడ్ ఆన్ అంటారు దాన్ని. ఇక మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటారు. దానికి ఛార్జింగ్ పెట్టుకోవటానికి ఛార్జర్ ఇస్తాడు. డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవటానికి డేటా కేబుల్ ఇస్తాడు. ఇవి యాడ్ ఆన్స్. యాడ్ ఆన్స్. అంటే దీనికి ఉపకరణాలుగా ఉపయోగయుక్తంగా ఉండేవి. ఇప్పుడు ఈవేళ రోజున ఈ యాడ్ ఆన్ అనే పదాలు దీనికి తగినట్లుగా మనందరికీ చేరుకున్నాయి. మనం రోడ్డు మధ్యన వెళ్తున్నప్పుడు వీధి దీపాలు వెలిగిస్తారు. చీకటిలో ఉన్న వాళ్ళకి కనిపించడానికి. ఇది యాడ్ ఆన్. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినది. రోడ్ ఒక్కటే వేసేసి విడిచిపెట్టలేదు. రోడ్డు వేసిన తర్వాత మార్గ మధ్యాల్లో యూరినల్స్ అవి కూడా కట్టిస్తున్నారు. హైవేకి వెళ్ళారనుకోండి అవి కూడా ఉంటాయి. ఎక్కడన్నా మీరు సేద తీరటానికి ఒక లాంజ్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది యాడ్ ఆన్స్. ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్. ఏకధాటిగా రోడ్డే పెట్టారు. ఎక్కడో దగ్గర మీకు ఆగటానికి, సేద తీరటానికి. సేద తీరటం అంటే ఏంటనుకుంటున్నారు? ఏదో ఒక 10 నిమిషాలు, గంట కాదు. మీరు అక్కడ ఒక వారం రోజులు ఉండొచ్చు. ఆ వసతులన్నీ అక్కడ ఉంటాయి. అది. కనుక ప్రియులారా, ఇలాంటి ఈ చక్కటి విషయావగాహన పెంచుకోవటానికి దేవుడు ఎక్కడ అన్ని జనులను సమకూర్చి వాళ్ళని ఇస్తున్న సందర్భాలలో, ఇస్తానని చెప్పిన సందర్భాలు బైబిల్‌లో ఉన్నాయి. వారు చేరుకున్న సందర్భాలు కూడా బైబిల్‌లో ఉన్నాయి. కొన్ని సందర్భాలను మీ ముందు ఉంచుతాను. ఇకపై మీరు ఎప్పుడు ఈ సందర్భాలు చదివినా ఈ విషయాలు మీరు గుర్తించగలిగేటట్లుగా ఉండాలి. ఈ విషయాలను గుర్తించాలి. అన్యజనులను దేవుడు తన సన్నిధానానికి చేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్క సందర్భంలోనూ ఏదో ఒక యాడ్ ఆన్ పాయింట్ అంటే మనకు ఉపయోగకరమైన సందర్భాన్ని చేరుస్తాడు. ఇక్కడ ఈ సందర్భంలోనే మీరు చూడగలిగితే ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. ఇదేంటండి ఆయన సన్నిధిని మౌనులై ఉండటం ఏంటి అని అంటే, అన్ని జనులు చేరుకునే సందర్భాలలో వీళ్ళేంటి వచ్చేస్తున్నారు లోపలికి, వీళ్ళేంటి దేవుని మందిరంలోనికి వచ్చేసి దేవుని ఏదో కొట్లాడటానికి కాదు, ఆరాధించటానికి. ఇంకొన్ని సందర్భాలు చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు ఎలా వచ్చారు అనే విషయాలను చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని వాటిల్ని మీ ముందు ఉంచదలిచాను. ఇక కాస్త మీరు
ఈ గ్రంథాలలో కాస్త ముందుకు వెళ్ళగలిగితే 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ సెలవిస్తాడు. అనేక పట్టణ నివాసులందరూ కూడా ఒత్తురు పట్టణ నివాసులు కూడా వచ్చేస్తారు. ఒక పట్టణం వారు మరొక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యము చెయ్యక యెహోవా సన్నిధానానికి వెళ్ళిపోదాం రండి అనేవాళ్ళు. 8వ అధ్యాయంలోనే ఒక సందర్భం ఉంటుంది. అంటే అన్ని జనులైన వాళ్ళు ఏదో బలవంతంగా వస్తున్నారు అనుకోకండి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి చూసే ప్రయత్నాన్ని చేద్దాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాం ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులు ఇంకనూ వత్తురు. ఒక పట్టణం వారు మరొక పట్టణం వారి యొద్దకు వచ్చి, ఒక పట్టణం వాళ్ళు మరొక పట్టణం దగ్గరకు వచ్చి, ఒక పట్టణం వాళ్ళు ఇంకొక పట్టణానికి వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఆలస్యము చేయక యెహోవాని శాంతపరచడానికి మీరు ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం చేయకండి, రండి 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 అని యెహోవాను వెతుకుటకు మనం పోదుము రండి అని చెప్పగా, యెహోవాను వెతకాలి, యెహోవాను వెతకాలి, రండి వెళదాం. మరి ఈ అన్ని జనులు ఒక పట్టణం వాళ్ళే ఇంకో పట్టణానికి వచ్చి వేరే పట్టణానికి వాళ్ళని తీసుకొస్తున్నారట. ఇప్పుడు మీరు ఏ పట్టణానికి వ్యతిరేకులైపోతారు? మీరు కాస్త ఓపిక పట్టండి. ఆ పట్టణం వాళ్ళే ఇంకో పట్టణాన్ని తీసుకొస్తారు. ఆ పట్టణం వాళ్ళే ఇంకో పట్టణాన్ని తీసుకొస్తారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పే మాటలు కొన్ని వినగలిగితే ప్రియులారా, ఆమెకు బోధ చేస్తే ఊరిని తీసుకొస్తుంది. నువ్వు నేను వెళితే రారు వాళ్ళు. చాలా సందర్భాల్లో క్రీస్తు వారికి ఎదురైన చేదు అనుభవాలు ఏంటో తెలుసా? ఆయన మంచి చేసినా కూడా ఆ ప్రాంతాలకు వాళ్ళని రానివ్వలేదు. అదే వారు ఊరివాడు వెళ్ళి పిలిస్తే ఊరు కలిసి వస్తుంది. ఇలాంటి చిన్న సందర్భాలను మీరెందుకు విస్మరిస్తున్నారు? ఆ పట్టణం అన్ని జనులదండి, అందులో సమరయులు ఉంటారు, అంటరాని వాళ్ళు అని మీరు పక్కన పెట్టేస్తే నో, కుదరదు, అవదు, అవకాశం లేదు. ఇప్పుడు ఏ పట్టణం వాళ్ళనైనా మీరు ప్రేమించే పరిస్థితికి తెచ్చుకోండి, ఆదరించే పరిస్థితిని తెచ్చుకోండి. ఎందుకంటే ఆ పట్టణం అంతా మారిపోతుంది. ఆయనను ఒకరోజు కాదు, ఒక పూట కాదు, రోజుల పాటు ఉంచుకునే సందర్భాలు వచ్చాయి. ఒక పట్టణం వారు వెళ్ళిపోమన్న దానికే ఆయన ఏమీ వరి అవ్వలేదే. ఎందుకంటే ఇదిగో నా కుమారుడు వెళ్తున్నాడు, ఇతడు అనేక మందిని మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడని దానిని కూడా కరుణించాడు. వద్దన్న పట్టణాన్ని మీరు శపించాల్సిన అవసరం లేదు. నీ ద్వారా మారకపోతే ఇంకా వేరే వారి ద్వారా మారుతాడు. మీరెందుకు వరి అవ్వాలి? ఆయన సన్నిధానంలో మౌనులై ఉండుడి. ఇది చాలా ముఖ్యమైన సందర్భం, చాలా ముఖ్యమైనది. ఒక పట్టణం వాళ్ళు ఇంకొక పట్టణాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ పట్టణం మంచిది కాదు, ఆ పట్టణం మంచిది కాదని నీ నోరు నువ్వెందుకు పలికి వాళ్ళని నువ్వు అన్యులుగా చేసుకుంటున్నావు? వాళ్ళ దేవుడు ఆయన సన్నిధానానికి నీ పక్కన కూర్చోబెడుతున్నాడు. అలాంటి వాళ్ళని మీరెందుకు విస్మరించటం? నో, కరెక్ట్ కాదు ప్రియులారా. ఆయన సన్నిధానంలో మౌలునై ఉండాలి తప్ప ఏ ఒక్కరి మీద కూడా మీరు కంప్లైంట్ చెప్పటానికి వీలు లేదు. ఇది దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నప్పుడు మీరు మౌనులై ఉండాలి, అంతే. మరొక చక్కటి సందర్భాన్ని, ఆయన అన్ని జనులను చేర్చుకునే సందర్భాన్ని ఒకదాన్ని మరి చూసే ప్రయత్నాన్ని చేద్దాం. కీర్తనల గ్రంథము 22, కీర్తనల గ్రంథము 22. ఈ సందర్భాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము అన్ని జనులను ఎలా తోడుకొని వస్తున్నాడు అనే సందర్భంలోని భాగాలుగా ఇక్కడ రాయబడిన ఈ సందర్భాలను చూస్తే మనకి ఎంత చక్కగా దేవుడు వీళ్ళ కోసం రాయించాడు అనే సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు,
యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. బూదిగంతముల నివాసులందరూ ఆయనే చెబుతుంటే నీకెందుకయ్యా బాధ? నీకెందుకు వరి? నువ్వెందుకు వరి అయిపోతున్నావు? బూదిగంత నివాసులందరూ అందరూ మారిపోతారు. అందరూ. నువ్వు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తావు ఇప్పుడు? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డ వాళ్ళు. ఏమండి, క్రీస్తులోనికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ నూతన సృష్టి. వాళ్ళందరూ కూడా ఏమండి చాలా మంచివాడు అయిపోయాడండి అనగానే మనం అందరం కూడా ఏ విధంగా అయితే వాళ్ళని స్వాగతిస్తామో, ఏ విధంగా అయితే వాళ్ళని ఆహ్వానిస్తామో, ఇప్పుడు దేవుడు బూదిగంత నివాసులందరూ అందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అందరూ తిరిగిపోతారట. అది దేవుని మాట నువ్వు నమ్మగలిగితే. ఇప్పుడు నీకు శత్రువులు ఎవరు? ఆయన సన్నిధానాన్ని చేరుకోవటానికి అందరూ అన్య వంశస్థులందరూ అన్నాడా, కొందరే అన్నాడా? అన్య వంశస్థులందరూ అందరూ నీ సన్నిధిని నమస్కరించెదరు. నమస్కారం. వాళ్ళొచ్చి నీ సన్నిధానంలో నమస్కారం చేస్తారు అని వాగ్దానం. ఇవి వాగ్దానాలు మనకి. ఏవేవో వాగ్దానాలు తీసుకుంటున్నారంటే కాదు. మనం తీసుకోవాల్సింది ఆ రోజు ఇశ్రాయేలీయులు తీసుకోవాల్సిన వాగ్దానం ఇది. అన్ని జనులు వచ్చేస్తారట. అన్ని జనులు మనకు వ్యతిరేకులుగా ఉండరట. ఎంత చక్కటి సందర్భాలు ఇక్కడ రాయబడినాయో చూడండి. యెహోవాయే, రాజ్యము యెహోవాదే, అన్ని జనుల్లో ఏలువాడు ఆయనే. అన్ని జనుల్లోకి వెళ్ళి యెహోవా ఏలుతున్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణములు కాపాడుకొనలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒకానొక సందర్భంలో మరి అది నాకు గుర్తులేదండి. అన్ని జనులు ఎలా వస్తారు అనే సందర్భాన్ని ఆయన చెప్తూ ఒక మాట అంటాడు. యూదుని చెంగు పట్టుకుని వచ్చేస్తారట. యూదుని చెంగులు పట్టుకుని. ఎంత అంటే యూదుని చెంగు పట్టుకుని రావటం ఏంటి, యూదుల చెంగులు పట్టుకుని రావటం ఏంటి అని మీరు ఒకసారి ఆలోచన చేయగలిగితే, చెంగులు పట్టుకుని అంటే ఒక రెఫరెన్స్ అండి. ఒక రెఫరెన్స్. మన చిన్న పిల్లలు చూడండి, రే నా కొంగు పట్టుకుని వదలొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ కొంగు వదలుకోకుండా నువ్వు వచ్చేసేయాలని చెప్తాం. అలాగే ఇక్కడ ఈ అన్ని జనులు అనేవాళ్ళు యూదులు అనగానే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని అర్థం. దేవుణ్ణి ఎరిగిన వారు వీళ్ళు వాళ్ళ చెంగులు పట్టుకుని దేవుని సన్నిధానానికి వచ్చేస్తారు. ఎంత చక్కటి సందర్భాలు అంటే వాళ్ళు సులభంగా లోబడిపోతారు నీ ఎదుట. వాళ్ళు సులభంగా దేవుడు అనే కాన్సెప్ట్కి సులభంగా లోబడిపోతారు కనుక వాళ్ళని చూసే విధానం నువ్వు ఎలా చూడాలి అని అంటే చిన్న పిల్లలలా చూడు. ఇది యాడ్ ఆన్ పాయింట్. వీళ్ళు చేరుతారు అన్నాడు. ఎవరెవరు చేరుతారు అని అంటే భూమి మీద ఉన్న అన్యజనుల వంశస్థులందరూ అంటే ఇంతమందిని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే వీళ్ళందరూ ఒకానొక రోజున ఆయన సన్నిధానంలో నమస్కరించెదరు. ఆ టైంకి వాళ్ళందరూ కావాలిగా. వంశస్థులందరూ, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చెయ్యెదరు. కనుక మీరు వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి అని మనం కోరుకోవాలి అంటే, ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళతో శత్రుత్వం కాదు, వాళ్ళతో సఖ్యతను చేర్చుకో, వాళ్ళతో మైత్రిని పెంచుకో,
వాళ్ళను మరి వాళ్ళతో నువ్వు నువ్వు వాళ్ళతో ఉండే విధానం మార్చుకో. ఎందుకంటే ఒకానొక రోజున వాళ్ళు కూడా దీంట్లోకి చేరిపోతారు. వాళ్ళు కూడా దీంట్లోకి వచ్చేస్తారు. ఈ విషయాలను గ్రహించుకోకుండా దేవుడు చెప్తున్న సందర్భాలకు అన్ని జనులతో కొట్లాడటానికి వెళ్ళిపోతున్నారండి మన వాళ్ళు. నో ప్రిల్లర్. వాళ్ళని క్షమించాలి. వాళ్ళని చూసే విధానం మారాలి. ఇది దేవుడు ప్రేమతో గెలిచే యుద్ధం. ప్రేమతో, విశ్వాసంతో. దేవుడు మనం చేయమన్న యుద్ధాలు కత్తులు, కటార్లు, ఉద్యమాలు కాదు. చాలా మందికి అర్థం కాక వాళ్ళని ఇంకా శత్రువులుగానే భావిస్తున్నారు. వద్దు. వాళ్ళని మీరు శత్రువులుగా భావిస్తే మీరు దేవునికి శత్రువులు అయిపోతారు. తాను అప్పగించిన యోధా విషయంలోనే, తననే అప్పగించిన యోధా విషయంలోనే యేసుక్రీస్తు గారు ఏమాత్రం కోపం చేయకుండా, ఏమాత్రం శపించుకోకుండా, అసలు నువ్వు పుట్టకుండా ఉండటమే మంచిదిరా, ఎంతెందుకు ఇలా చేసేసావు అని అతని విషయంలో బాధపడ్డాడే తప్ప ఏమాత్రం అతనిని ఇబ్బంది పెట్టలేదు. తనను చంపే వాళ్ళను కూడా ఆదరించాడు అంటే ఏం మనిషి అండి ఆయన? దేవుడు చూపించిన విధానం ఏంటి? ఒకసారి చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రేమ విప్లవంలో దేవుడు చూపిస్తున్న ఆ విధానం చాలా గొప్పది. ఈ సందర్భంలో అన్ని జనులను మనం తీసుకునే ఆలోచన విధానం మారాలి. ఆ అన్ని జనుల విషయంలో శతాధిపతులే, అక్కడున్న వాళ్ళే మారిపోయే సందర్భాలు చాలా సులభంగా. మనమైతే ఒకళ్ళొస్తామేమో, మనమైతే ఒకళ్ళిద్దరం వస్తామేమో. వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఎలా వస్తారో తెలుసా? కొర్నేలి విషయంలో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధానానికి వచ్చి మార్పు చెందే సందర్భాలు. అదే నువ్వు నేను అయితే ఒక్కొక్కరుగా వస్తాం. నో, కాదు ప్రియుల. వాళ్ళు అలా కాదు. ఎక్కువ మంది వచ్చి ఆయన సన్నిధానాన్ని చేరిపోయి సరెండర్ అయిపోతారు. కనుక వాళ్ళ విషయంలో మీరు మౌనులై ఉండండి అంతే. యేసుక్రీస్తు వారు చూపించిన విధానం, పాపులు ఎవరైనా చేరుకునే సందర్భాలలో మీరు ఆయనని నిశితంగా పరిశీలించగలగాలి. నిశితంగా. ఎక్కువ మాట్లాడ్డాయన మౌనం. అమ్మా, నేను ఎవరు శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. నేను కూడా ఒక మాట మాట్లాడినమ్మా, పాపం చేయకమ్మా, అంతే. ఆమె మారిపోవటానికి ఎక్కువ సందర్భాలు అవసరం లేదు. చాలా తక్కువ సందర్భాలు చాలు. మనం క్రీస్తులో ఉండటానికి ఎన్ని మాటలు చెప్పాల్సి వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ విషయంలో ఎవరు గొప్పవారిగా ఉన్నారో ఒక్కసారి పరిశీలన చేసుకునే ప్రయత్నం చేయండి. కనుక ప్రియులారా, చెప్పబడిన సందర్భాలు ఎన్నో రకాలైన చక్కటి వాస్తవమైన సందర్భాలు చోటు చేసుకుంటాయి. వాటిని మనం గ్రహించే వారిగా ఉండాలి అని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో మరి ఈ సెషన్ని ముగించుకుందాం. మన మధ్యలో మన ప్రియులు నీలిమ వారు ఉన్నారు. వారి ప్రార్థనతో మరి ఈ క్లాస్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఉదయకాల సమయంలో ప్రభు నాయన మాకెన్నో విషయాలు, తెలియని విషయాలు ప్రభు నాయన మీ కుమారుల ద్వారా మాకు తెలియచేస్తున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు నాయన. ఈ విధంగా ప్రభు నాయన మేము మీ వాక్యాన్ని తెలుసుకోవడానికి, మీ మనసులో ఉన్న బాధని ఏంటో మేము తెలుసుకోవడానికి ప్రభు చక్కటి విషయంలో ప్రభు నాయన మాకు ఆయుష్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన మీ సన్నిధిలో ప్రభు ఈ ఉదయకాలాన్ని కూడుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. విని విడిచిపెట్టేవారుగా మేము ఉండకుండా ప్రభు నాయన, ఆ విధమైన పొరపాట్లు మేము చేయకోకుండా ప్రభు నాయన మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ఉండలాగిన కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన అన్నయ్యని దీవించండి, ఆశీర్వదించండి నాయన. కుటుంబాన్ని దీవించండి నాయన.
నైనా మీ సన్నిధిలో మమ్మల్ని నిత్యము పెంచుతున్న అన్నయ్యకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీకు వందనాలు. కుడి ఉన్న నీ పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.